రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. కేంద్రం నిధులు ఇచ్చినా ఖర్చు చేసే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టాలంటూ హైదరాబాద్లో ధర్నా చేపట్టారు లక్ష్మణ్. ఓవైపు కరువుతో రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం కరుణించడం లేదని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. మరి ఇంత కరువు విలయ తాండం చేస్తా ఉంటే మన ముఖ్యమంత్రి గారు కరువు గురించి మాట్లాడితే ఎక్కడ పరువు పోతుందో అని చెప్పి ఇవాళ ధనిక రాష్ట్రమైనటువంటి ఈ తెలంగాణలో పేదల గోసే పట్టలేనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2000 పై చిలుకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఈ ప్రభుత్వానికి పట్టి లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం కరువు నివేదికలు కనుక మరి కేంద్రానికి పంపించినట్టయితే ఇతరత్ర కేంద్రం ద్వారా అనేక విధాలుగా విపత్తు నిధుల నుంచి నిధులు రాబట్టుకునే అవకాశాలు ఉన్నది. ఇన్పుట్ సబ్సిడీగా రావణించడానికి, అదే రకంగా రైతులు పొందిన రుణాలను కూడా రీషెడ్యూల్ చేసుకునే అవకాశాలు కూడా ఆ రోజు కోల్పోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఇవాళ 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాం, కేంద్రానికి నివేదికలు ఇచ్చామని చెప్పి. నిజంగా కేంద్రం వెంటనే సానుకూలంగా కూడా స్పందించి 791 కోట్ల రూపాయలు కరువు సహాయక చర్యల్లో భాగంగా కేంద్రం ఉదారంగా సహాయం చేస్తే ఇవాళ ఆ డబ్బును కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఇవాళ.